పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తూ ఉన్నాయి. గోల్డ్ ప్రైస్ గురించి మనం కూడా గతంలో అనేక వీడియోలు చేయడం జరిగింది. జీవితకాల గరిష్టాల నుంచి బంగారం ధర 26% తగ్గింది గడిచిన 3 నెలల కాలంలో. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,85,000 రూపాయలు దాటి 2 లక్షల దిశగా పరుగులు తీస్తున్న సమయంలో సెల్లింగ్కి పాల్పడడంతో లాభాల స్వీకరణ దిగడంతో క్రమంగా దిగి వచ్చింది బంగారం ధర. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,50,000 రూపాయలు, 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 1,40,000. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని నగరాల్లో అయితే ఇంకా తక్కువ ధరకే లభిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే ఔన్స్ ప్యూర్ గోల్డ్ $4,150 దిగి వచ్చింది. జీవితకాల గరిష్టాన్ని మనం పరిశీలించినట్లయితే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $5,602 టచ్ అయింది. ఇక $6,000 చేరబోతా ఉంది అని కొంతమంది విశ్లేషకులు చెప్పారు. అయితే దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సహజంగా అంతర్జాతీయంగా యుద్ధాలు జరిగే సమయంలో బంగారం ధర దూసుకుపోవాలి. కానీ అందుకు భిన్నంగా బంగారం ధర పతనం కావడం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. బంగారం ధర ఇప్పటికే పీక్ స్థాయిలోకి చేరి ఉండడం, ఫిజికల్గా బంగారం కొనుగోలు పడిపోవడం, అనేక సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడం కన్నా కూడా అమ్మడానికి ఆసక్తి చూపడం, ఈ కారణాలన్నీ బంగారం ధర దిగవచ్చేలాగా చేశాయి. అమెరికాలో డాలర్ కూడా మరింత బలపడడం దీనికి బలాన్ని చేకూర్చింది. రాబోయే రోజుల్లో కూడా బంగారం మరికొంత కరెక్షన్ గురై ఆ తర్వాత సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అయితే బంగారం ధరలు ఎప్పుడు కూడా ఒక 25 నుంచి 30% వరకు మ్యాక్సిమం వలాటైల్గా ఉండొచ్చు, కానీ 50% 100% తగ్గే అవకాశం లేదు. తులం బంగారం 1,00,000కి వస్తుందా, 50,000కి దిగి వస్తుందా అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, కానీ అలాంటి అవకాశాలు లేవు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలో ఇంకా ఒక 5%, 6% అయితే కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున సపోర్ట్ లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.